హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అగైన్ శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం అంటే తొందరగా వీర్యం వెళ్ళిపోవడము. వీర్యం వెళ్ళిపోవడము ఒక రకమైన అంటే మీకు ఆనందము కలగదు. ఇందులో ఏమవుతుందంటే మీరు సుఖపడడు, మీ స్త్రీ కూడా సుఖపడరు. ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మనం ఎలా దూరం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాము. అసలు ఈ శీఘ్రస్ఖలనాన్ని మనం ఎలా కరెక్ట్ చేయాలంటే మన మైండ్‌ని ఫస్ట్ మనం రిఫ్రెష్ చేసుకోవాలి. మనం ఏం ఆలోచిస్తామో, ఏం చేస్తామో కానీ మైండ్‌లో మనది అది కూర్చొని ఉంటుంది. నేను చేయగలను అని. అదే ఫస్ట్ అన్నమాట. అంటే దీని పర్ఫార్మెన్స్ ఈడీ గూడా అని చెప్తారు నార్మల్లీ. ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎక్కువసేపు ఎలా చేయాలి? ఎక్కువసేపు చేయాలంటే మీరు ఫస్ట్ ఫిజికల్లీ మీరు యాక్టివ్ ఉండాలి. మీరు మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ మీరు హెల్తీగా ఉండాలి. ఒక్కసారి మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు చేయలేకపోయారనుకోండి, మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చేసింది అని మీకు ఒకవేళ మీ మైండ్‌కి తెలిస్తే మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చేస్తది. దానివలన మేము ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ మేము ఇస్తాము. ఇవి ఒక హల్వా లాంటి మెడిసిన్స్ ఉంటుంది. చూడండి ఈ మెడిసిన్ ఏదైతే ఉంటుంది, ఈ సీల్డ్ పీస్ మీకు వస్తుందనమాట. ఇలా దీంట్లో ఒక రకమైన హల్వా ఉంటుంది. ఈ హల్వా అంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక రకమైన మీకు ఆహ్, చాలా ఆనందం కలుస్తుంది. ఇంకా చాలా దీంట్లో మీకు ఎన్ని రకాల మందులుంటాయంటే మీరు ఇమాజిన్ చేయలేరండి. చాలా దాంట్లో న్యూట్రిషియస్ మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు. ఇలాగే మీకు మన దగ్గర ఒక రకమైన టాబ్లెట్స్ ఉంటాయి. ఉట్టి హల్వా కాకుండా ఎవరైనా ఉట్టి ఆ హల్వా కావాలి అది అని కాదు. దీంట్లో టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అలాగే మేము ఇచ్చడానికి మీకు క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. టైమింగ్ మీరు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో దాని గురించి చెప్తాను. టైమింగ్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. టైమింగ్ ఎలా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అది మీరు ఈరోజు తెలుసుకోవచ్చు యునాని మందులతో. చూడండి, ఒక రకమైన మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగున్నాం, మాకేమీ ప్రాబ్లం లేదు, కానీ మేము ఎక్కువసేపు చేయాలని ఉంటుందని చెప్తారు. అది ఆలోచించడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారలా అది కరెక్టే. అది రాంగ్ ఏం కాదు. కానీ దాని కొరకు వాళ్ళు ఏవేవో వాడుకుంటారు. కెమిస్ట్ దగ్గర పోవడం, టాబ్లెట్స్ తీసుకోవడం, వాడడం అది మంచిది కాదు. మీరు అది నేచురల్ వేగా మీరు పెంచుకోవచ్చు. దానిమ్మ పండు తినండి, లేకపోతే మీరు జామకాయ తినండి ఫ్రూట్స్‌లో, మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి. ఇదేంటంటే మీకు ప్రాబ్లమ్ రాకముందు మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మెయింటైన్ చేసుకోవాలి. అది కాకుండా చాలామంది టాబ్లెట్స్ అవన్నీ తీసుకొని, స్ప్రేలు కొట్టుకొని ఏందంటే వాళ్ళు టైమింగ్ పెంచుకోవడం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ రాంగ్. దానివలన మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాబోయే రోజుల్లో. మీరు 40 కంటే ముందు ఏదైనా చేసినా మీ బాడీ మీకు హెల్ప్ చేస్తుంది. కానీ 40 తర్వాత మీరు మంచిగా ఉండాలంటే ఇవన్నీ 40 కంటే ముందు మీరు చేయకూడదు. ఈ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్ ఇంత సేఫ్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ లైక్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి. ఇవి వాడిన తర్వాత మీకు చాలా మంచిగా, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఆర్గాజం కూడా మంచిగా టైం ప్రకారం వస్తుంది. మీరు ఒకవేళ టైమింగ్ మీది ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీ టైమింగ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఈ మెడిసిన్స్‌తో పాటు మీకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. స్టార్ట్ అండ్ స్టాప్ కానివ్వండి, లేకపోతే అలాగే మీరు ఒకవేళ ఎప్పుడైనా మీకు వీర్యం వెళ్ళిపోతుందంటే మీరు అక్కడి నుంచి జరిగి మళ్ళీ మీరు వేరే పనులు చేయడము అంటే మీ పార్ట్నర్‌తో మాట్లాడడం గానివ్వండి, కిసెస్ చేయడం గానివ్వండి, ఫోర్ ప్లే టెక్నిక్ మళ్ళీ స్టార్ట్ చేయడం. అది దాంతో మళ్ళీ మీకు అంగం దగ్గర నుంచి వీర్యం వెళ్ళిపోతదని మీ మైండ్‌లో నుంచి వెళ్ళిపోతుందది. అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి కలవచ్చు. ఇలాగా మీరు మీ టైమింగ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మా యునాని మెడిసిన్స్‌తో మీ టైమింగ్ మినిమమ్ 20-30 నిమిషాల వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ టెక్నిక్స్, ఆ మెడిసిన్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మేము ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మాకు రిజల్ట్స్ 100% చాలా మందికి మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఎందుకంటే శీఘ్రస్ఖలనం ఒకవేళ అయిపోతే మీ భార్య కూడా సుఖపడదు, మీ పార్ట్నర్ కూడా సుఖపడదు, మీరు కూడా సుఖపడరు. మీ హెల్త్ కూడా బాగుండదు. మీరు చిరాకుగా పనిచేస్తారంటే మీకు ఒక చిరాకులాగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా మంచిగా మాట్లాడరు. మీ ఆఫీస్‌లో మీ బాస్ వాళ్ళు వీళ్ళు ఉంటే మీకు మళ్ళీ అక్కడ కుదరదు. మళ్ళీ ఇంట్లో వస్తే పిల్లల పైన అది మీరు వాళ్ళకు తిట్టడము అది ఇది మళ్ళీ మీ భార్యను ఎలాగో ట్రీట్ చేస్తారు. ఫస్ట్ మీరు కూర్చోండి, ఇద్దరు మాట్లాడండి, ఇద్దరు ఒప్పుకోండి ఏదో ప్రాబ్లమ్ ఉంది అని. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయండి. దాని తర్వాత మీరు ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే మీరొచ్చి డాక్టర్‌తో కలవచ్చు. నేను యునాని సెక్సాలజిస్ట్. హైదరాబాద్‌లో మా క్లినిక్ ఉంది. మీరొచ్చి నాతో కలవచ్చు. ఇక్కడొచ్చి మీరు మీ ప్రాబ్లమ్ ఏంటో మీరు షేర్ చేయొచ్చు. లేకపోతే మీరు ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీరు మాట్లాడి మీ ప్రాబ్లమ్ షేర్ చేసి యునాని మందులు తీసుకొని
శాశ్వతంగా మీ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ టైమింగ్ ఇంక్రీజ్ చేయడానికి, ఎక్కువసేపు చేయడానికి మీకు అంగస్తంభన రావట్లేదు, అది లేదు, ఇది లేదు అని మీరు కెమిస్ట్ దగ్గర పోవడం, టాబ్లెట్ తీసుకొని ఏసుకోవడం అది మంచిది కాదు. దాంతో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ అండి.